హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోనే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి. కోసం ముందుగా ఇలా క్లాత్ తీసుకున్నాను, ఫోల్డింగ్ మీద ఉంది. ఇది మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి. అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే నాకు క్లాత్ అతుకులు వస్తుందండి. అందుగురించి నేను క్లాత్ ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానండి. మనకి ఎప్పుడైనా క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా కూడా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయండి, అతుకులు లేకుండానే. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. అయితే ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు 7.5 వచ్చిందండి. 7.5కి 1 ఇంచ్ కలుపుకొని 8.5 పెట్టుకుంటున్నానండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఖర్చు 1 ఇంచ్ సరిపోతుంది. అదే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 8.5కి నేను ఒక మార్కింగ్ గీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనకి చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో లైన్ చూసుకోవాలండి. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియో అంతా చూస్తే మీకు వివరంగా హ్యాండ్స్ కటింగ్ అర్థమవుతుందండి. కాబట్టి వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు హ్యాండ్స్ కటింగ్ ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఒక లైన్ గీసుకోవాలండి స్కేల్తోని, మనకు కరెక్ట్గా ఉండడం కోసం అని. క్లాత్ ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సంక రౌండ్ ఎంత వచ్చింది? 8.5 వచ్చిందండి. అంటే మన హ్యాండ్ దగ్గర సంక రౌండ్ 8.5 వచ్చిందండి. ఆ 8.5 పెట్టుకోవాలి. మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్కి, ఆ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలండి, బాక్స్ లాగా. మొత్తం ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ లైన్ గీసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి 2 ఇంచెస్ ముందే. ఇప్పుడైతే 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి. ఇలా 3 ఇంచెస్ డౌన్ చేసుకుని ఖర్చు దగ్గర ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందంటే 7.5 వచ్చిందండి. అంటే మన హ్యాండ్ లూజ్ ఎంత వస్తే అంత ఇక్కడ పెట్టుకోవాలి. చూసారు కదా, మీకు ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు. నాకైతే 7.5 వచ్చిందండి. ఆ 7.5 ఇక్కడ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ రౌండ్, హ్యాండ్ లూజు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచు తీసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచు మనం పెట్టుకోవాలి రౌండ్ తిరగడం కోసమని. ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలండి, చిన్న రౌండ్. అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. మీరు హ్యాండ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా హ్యాండ్స్ కటింగ్ వస్తుందండి. చూసారు కదా, ఇలాగా చిన్న రౌండ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలండి ఖర్చు దగ్గర. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు, ఒక 2 గీతలు అంటే ఒక 1/4 ఇంచు కిందకి డౌన్ చేయండి. మనకి ఇలా తీసుకోవడం వల్ల సంక దగ్గర టైట్ అవ్వకుండా ఉంటుందండి. అందు గురించి నేను ఇలాగా ఒక 2 గీతలు అంటే ఒక 1/4 ఇంచు కిందకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి కదా, ఆ ఖర్చు పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఎలాగైతే లైన్లు గీసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకురావాలండి. చాలా సింపుల్గా మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చండి. మనం ప్రాక్టీస్ మీద మనకి హ్యాండ్ కటింగ్స్ వస్తాయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా హ్యాండ్స్ కటింగ్ మనకు వస్తుంది. అయితే మన ఛానల్లో ఏ సైజు బ్లౌజ్ కావాలనుకుంటే ఆ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ చేసి చూపిస్తానండి. కాబట్టి మీకు ఏ సైజు కావాలో మీరు కామెంట్ చేస్తే ఆ సైజుని బట్టి నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చాయి హ్యాండ్స్. ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. మధ్యలోనే ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ మీద ఉన్నదాన్ని మనం తీసి కటింగ్ చేయాలి ఓపెన్ చేసి. ఇప్పుడైతే ఓపెన్ చేసి కటింగ్ చేస్తానండి. అయితే చూడండి, ఇక్కడ లైన్ గీసుకోవాలి. అయితే మీకు తెలియడం కోసం ఈ లైన్ గీస్తున్నానండి. చూస్తారు కదా, ఇలా లైన్ గీసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటే మనకు అతుకులు లేకుండా హ్యాండ్స్ వస్తాయండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మరి ఇంకా అతుకులు వేసుకోక తప్పదండి.
ఇలా క్లాత్ ఉంటే మటుకి ఇలాగ మనం హ్యాండ్స్ అతుకులు లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోతు తీసుకోవాలి కాదండి, ఆ లోతు కోసం అని నేను ఇలాగా ఫోల్డింగ్ ఓపెన్ చేసుకుని తీసుకోవాలండి లోతు. చూడండి ఇక్కడ చూపిస్తాను లోతు ఎలా తీయాలో. చూసారు కదా, ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు లోతు తీసుకోకూడదండి, ఒకవైపు మనకు లోతు తీయాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసి లోతు తీసుకోవాలి. ఇప్పుడైతే 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాక ఆ ఖర్చు దగ్గర నుంచి 2.5 వదిలేసుకోవాలండి. ఈ 2.5 దగ్గర నుంచి చూడండి ఇలాగా ఒక 1/2 ఇంచు లోపలికి లోతు తీసుకోవాలి. ఇది 1/2 ఇంచు ఉంటే సరిపోతుందండి ఈ లోతు. ఫ్రంట్ లోతు తీయాలి కదా, ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోక్కర్లేదండి లోతు. చూసారు కదా, ఈ విధంగా ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి. అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ లోతు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అంతా పూర్తి అయిపోయిందండి. ఈ కటింగ్ పూర్తయిన తర్వాత మనం లైనింగ్ని తీసుకుని ఒరిజినల్ పీస్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాలి. అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ అని మీకు చెప్పాను కదండి, అయితే మొత్తం లైనింగ్ అయితే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ మీద ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్స్ అటువైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకుని ఇలా లైనింగ్ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని లైనింగ్ అంతా కటింగ్ ఒరిజినల్ పీస్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఇప్పుడు చూపించిన విధంగా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. అయితే ఇక్కడ ముందు మీకు క్లాత్ ఎక్కువ ఉంటే మటుకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోండి, లేదనుకుంటే మటుకి హ్యాండ్స్ కటింగ్ చేశాక ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి. నేనైతే నాకు సరిపోతుందని తెలుస్తుంది కాబట్టి నేనైతే ముందు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నాను. మీకు హ్యాండ్స్ చాలదు అనుకుంటే మటుకి హ్యాండ్స్ కటింగ్ చేయండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా నేను కటింగ్ చేసుకొచ్చేస్తున్నాను. చాలా సింపుల్గా మనం లైనింగ్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే లైనింగ్ తీసుకుని ఒరిజినల్ పీస్ మీద పెట్టి కటింగ్ చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. చూసారు కదా, నేను ఎక్కడ నెక్స్ కటింగ్ చేయట్లేదు, మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక నెక్కలు కటింగ్ చేసుకోవచ్చు ఒరిజినల్ పీస్కి. ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ కోసం ముందుగా ఇలాగా ఫోల్డింగ్ మీద ఉందండి క్లాత్, ఈ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పెట్టుకుని చూసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకుని చూస్తే మనకి నాలుగు వైపులా అతుకులు వస్తుందండి. అలా 4 వైపులా అతుకులు కాకుండా ఒక 2 వైపులా అతుకులు వచ్చేలా చూసుకోవాలి. అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు అతుకు వచ్చేలా చూసుకుంటే మనకి ఎక్కువ అతుకులు రావండి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుని లైనింగ్ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ చేస్తాను. చూడండి, షేప్ బెల్ట్ కోసం 2 పీసులు తీసుకోవాలండి, ఒరిజినల్ పీసులు. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్న షేప్ బెల్ట్ లైనింగ్ ఉంది కదండి, ఆ లైనింగ్ దాని మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే, అంతేనండి. మనకి మటుకి ఒరిజినల్ పీసులు 2 ఉండాలి, షేప్ బెల్ట్ 2 కదా, 2 ఉండాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ కూడా, అంతేనండి. ఇప్పుడు మనకు తెలియడం కోసమే టక్స్ ఇచ్చుకోవాలి. ఇలాగా ఈ మిగిలిన క్లాత్ని స్టిచ్చింగ్లో ఉపయోగించుకోవాలండి, ఎక్కడ కావాలంటే అక్కడ. అయితే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.